హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఐపీఎల్ 2025 ఒక ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అన్ని టీమ్స్ మాక్సిమం 4 మ్యాచెస్ అయితే కంప్లీట్ చేసుకుని ఉన్నాయి. వచ్చేసరికి అయితే ఈ రోజు డేట్ వరకు మాత్రమే. ఈ రోజు డేట్ వచ్చేసరికి 9th April వరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఈ రోజు మ్యాచ్ కూడా తీసుకోవట్లేదు. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ మా యూట్యూబ్ ఛానల్లో చాలా మంది ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ వీడియోస్ అయితే మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. మీరు మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. అండ్ ఫస్ట్ టీమ్ వచ్చేసరికి అయితే టేబుల్ టాపర్ ఆఫ్ కోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసరికి అయితే 3 మ్యాచెస్ ఆడారు అండ్ 3కి 3 అయితే గెలిచారనమాట. అండ్ పాయింట్స్ టేబుల్ ప్రకారం అయితే వాళ్ళు టాప్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ వచ్చేసరికి అయితే నేను 16 పాయింట్స్కి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే 16 పాయింట్స్ సాధిస్తే కన్ఫామ్గా అయితే మనం అయితే ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళిపోయినట్టే. అండ్ లాస్ట్ సీజన్ మీరు చూసుకుంటే ఏకంగా 4 టీమ్స్ వచ్చేసరికి అయితే 14 పాయింట్స్లోనే ఉన్నారు. సో నెట్ రన్ రేట్ ప్రకారం అయితే ఒక టీం అయితే వెళ్ళింది, అది తెలిసిందే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో 16 పాయింట్స్కి అయితే నేనైతే లెక్క అయితే వేస్తున్నాను. ఇప్పుడు క్యాపిటల్స్ దగ్గర అయితే ఆల్రెడీ 6 పాయింట్స్ అయితే ఉన్నాయి, ఇంకా 10 పాయింట్స్ అయితే రావాలి. అండ్ వాళ్ళకైతే 11 మ్యాచెస్ ఉన్నాయి. సో 11లో 5 మ్యాచెస్ గెలిస్తే చాలు. అండ్ ఇదే వచ్చేసరికి అయితే హైయెస్ట్ అనమాట, వీళ్ళకి హైయెస్ట్ రేషియో ఉంది ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళడానికి. అండ్ సెకండ్ టీం వచ్చేసరికి అయితే జీటీ వచ్చేసరికి అయితే 4 మ్యాచెస్ ఆడి 3 అయితే గెలిచారు. వీళ్ళు కూడా 6 పాయింట్స్తోనైతే ఉన్నారు. బట్ వీళ్ళకైతే ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా ఒక మ్యాచ్ అయితే తక్కువ ఉంది. అంటే 10 మ్యాచెస్లో అయితే 5 అయితే గెలవాలన్నమాట. అండ్ వీళ్ళ నెట్ రన్ రేట్ కొంచెం పర్లేదు అనగా జీటీలోనే ఉంది 1. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఇది జీటీ అయితే సేమ్ అనమాట నెట్ రన్ రేట్ ప్రకారం కూడా. అండ్ సేమ్ వీళ్ళు కూడా 4 మ్యాచెస్ అయితే 3 గెలిచారు. వీళ్ళు కూడా 10 మ్యాచెస్లో 5 అయితే గెలవాలన్నమాట. అండ్ ఈసారి అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కొంచెం కాంబినేషన్ అయితే సెట్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసరికి అయితే పంజాబ్ ఉంది. పంజాబ్ కూడా సేమ్ 4 మ్యాచెస్ ఆడైతే 3 గెలిచారు. సో వీళ్ళు కూడా సేమ్ అబౌట్ 2 టీమ్స్ లాగానే 10 మ్యాచెస్లో 5 అయితే గెలవాలి. కానీ వీళ్ళ నెట్ రన్ రేట్ కొంచెం తక్కువ ఉంది రిమైనింగ్ టీమ్స్తో పోల్చుకుంటే. 3 మ్యాచెస్ గెలిచినప్పటికీ సో నెట్ రన్ రేట్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే ఎల్ఎస్జీ వచ్చేసరికి అయితే 5 మ్యాచెస్ ఆడి 3 గెలిచి 2 అయితే ఓడిపోయి ఉన్నారు. వీళ్ళు కూడా 6 పాయింట్స్లో అయితే ఉన్నారు. కానీ వీళ్ళకైతే 9 మ్యాచెస్లో 5 అయితే గెలవాలన్నమాట. సో కొంచెం ట్రిక్కీగా మారుతుంది. ఇప్పటి నుంచి చాలా టీమ్స్కి అయితే ట్రిక్కీగా మారుతుంది. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి అయితే కేకేఆర్ అయితే ఉంది. కేకేఆర్ వచ్చేసరికి అయితే ఆల్టర్నేటివ్ మ్యాచెస్ అయితే గెలుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళైతే 5 మ్యాచెస్ ఆడి 2 గెలిచారు. 4 పాయింట్స్లోనే ఉన్నారనమాట. ఇంకా 9 మ్యాచెస్లో 6 అయితే గెలవాలన్నమాట. సో చాలా కష్టంగా మారుతుంది. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉంది. సో చూడాలి ఎలాంటి కంబ్యాక్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి అయితే ఆర్ఆర్ ఉందన్నమాట. ఆర్ఆర్ వచ్చేసరికి అయితే 4 మ్యాచెస్ ఆడారు, 2 గెలిచారు, 2 ఓడిపోయారు. ఆర్ఆర్ కొంచెం కిందకున్నప్పటికీ వీళ్ళకి కొంచెం విన్నింగ్ పర్సెంటేజ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళైతే ఒక మ్యాచ్ తక్కువే ఆడున్నారు. సో వీళ్ళకి ఇంకా 10 మ్యాచెస్లో అయితే 6 గెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసరికి అయితే ముంబై ఇండియన్స్ అయితే ఉందన్నమాట. ముంబై ఇండియన్స్ 5 మ్యాచెస్ ఆడి కేవలం 1 గెలిచారు. అండ్ వీళ్ళైతే మ్యాచెస్ చివరి దాకా వస్తున్నారు అండ్ ఓడిపోతున్నారు అనమాట. సో వీళ్ళకైతే ఇంకా చాలా చాలా ట్రిక్కీగా అయితే మారబోతుంది. ఇందులో 7 మ్యాచెస్ అయితే గెలవాలన్నమాట. అయితేనే వీళ్ళు 16 పాయింట్స్కి అయితే రీచ్ అవుతారు. సో హ్యూజ్ అనమాట. ఒక్క 3-4 మ్యాచెస్ ఓడిపోయినప్పటికీ వీళ్ళకి ఇంకా ఛాన్సెస్ అయితే చాలా తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి అయితే చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఉంది. చెన్నై కూడా సేమ్ సిచ్యువేషన్, 5 మ్యాచెస్ ఆడి 1 గెలిచారు. వీళ్ళు కూడా 9 మ్యాచెస్లో 7 అయితే గెలవాలన్నమాట. అండ్ లాస్ట్ ప్లేస్ వచ్చేసరికి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సేమ్ 9 మ్యాచెస్లో 7 మ్యాచెస్ అయితే గెలవాలన్నమాట. సో లాస్ట్ టీమ్స్కి అయితే చాలా అంటే చాలా క్రిటికల్గా అయితే మారబోతుంది. బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ మనం చూసాము, లాస్ట్ ప్లేస్లో ఉన్నప్పటికీ క్వాలిఫై అయితే అయ్యారు. అండ్ నేను ఇది 16 పాయింట్స్కే లెక్కేసాను. సో 14కి రీచ్ అయినప్పటికీ మనకైతే నెట్ రన్ రేట్ ప్రకారం అయితే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ఒక్కొక్క మ్యాచ్ తగ్గించుకుంటారండి, మీకైతే 14 పాయింట్స్ మీ టీం ఫేవరబుల్గా ఈజీగా గెలుస్తుందంటే వాళ్ళకైతే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.